వెల్కమ్ టు భారత్ మీడియా. వలిగొండలో స్థానిక వ్యాపారులను రక్షించేందుకు ఇతర రాష్ట్రాల వారికి షాపులు ఏర్పాటు చేయకుండా కట్టడి చేయాలని వలిగొండ వర్తక వ్యాపార సంఘం జేఏసీ సంఘం ప్రతినిధులు స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ యుగేందర్ గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వర్తక సంఘం అధ్యక్షుడు బెలితే శ్రీనివాస్ మాట్లాడుతూ వలిగొండలో తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో దుకాణాలు ఉండడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టాలు కూరుకుపోయారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వ్యాపారం చేసేవారు అధిక కిరాయిలు ఇచ్చి షాపులు తీసుకోవడం వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కొనసాగితే భవిష్యత్తులో స్థానిక వ్యాపారులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవించే ప్రజలు రోజువారీ కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నిరుద్యోగ యువతకు కొత్తగా వ్యాపారం ప్రారంభించే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు సాయి యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ జానీ అఫ్రోజ్, వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలు రకాల బిజినెస్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తులం మేమంతా కూడా పాతల కాలం నుంచి ఇక కాలక్రమేణా వస్తున్న బిజినెస్లు, మా చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక ఎవరు బిజినెస్ను వాళ్ళే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అందరం కూడా ఇరుగు రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టడము, కల్తీ సరుకులు అమ్మడము, నాణ్యత లేని ప్రొడక్ట్స్ విక్రయించడం వల్ల మాకు బిజినెస్లో కాంపిటీషన్ జరుగుతుంది. అధికారుల రైడింగ్స్ కూడా జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం. ఊర్లో పరిచయాల రీత్యా మేము ఉద్దరో సద్దరో ఇచ్చుకుంటూ కూడా బిజినెస్లు చేసే పరిస్థితులు మాయి. ఇక్కడ ఈ కాంపిటీషన్ వ్యవస్థలో మేము బిజినెస్లు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ మడిగలు ఎంత కిరాయినా తీసుకోవడం వల్ల మాకు రెంట్లు కూడా విపరీతంగా పెరిగి రెంట్లు కట్టలేని పరిస్థితులను కూడా ఎదుర్కొని చాలామంది ఇక్కడ అప్పుల పాలయ్యి బిజినెస్లు ఎంతోమంది కూడా వెళ్ళిపోయారు. మన సమాజానికి కూడా తెలుసు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాలని అన్ని సంఘాల వాళ్ళని కలిసి బట్టల షాపులు, కిరాణా షాపులు, బంగారం షాపులు, చిన్న చిన్న మెకానికల్స్, ఎవరైనా సరే అన్ని వృత్తిదారులం అంతా కలిసి కూడా ఒక బిజినెస్ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ జేఏసీ ఏర్పాటు తరఫున మేమంతా కూడా దయచేసి వలిగొండలో ఉన్న అన్ని వృత్తిదారులకు, అన్ని ఇంటి ఓనర్స్కి, దుకాణదారులకు తెలియజేస్తున్నాం ఏంటంటే దయచేసి కూడా మన ఊరు, మన దుకాణం, మనమనే నినాదంతో ముందుకెళ్ళి మన సంస్కృతిని కాపాడాలని ప్రజలంతా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మాకు జరుగుతున్న ఇబ్బందులను చాలా అస్తవ్యస్తంగా మారిపోతున్న మా బిజినెస్ వ్యవస్థను తట్టుకోలేక మేము జేఏసీగా ఏర్పాటై ఈరోజు వలిగొండ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి కూడా మా యొక్క విన్నపాన్ని ఒక ప్రకటన రూపంలో చేసి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇవాళ రేపు వెళ్ళి కూడా ఇస్తాము. మీరంతా కూడా ప్రజలంతా కూడా సహకరించి మన ఊరు, మన దుకాణం నినాదంతో మన వారి వద్దనే సరుకులు కొని మన యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా కూడా జేఏసీకి సహకరించాలని కోరుకుంటూ ఆఫీసర్లందరూ కూడా మా యొక్క విన్నపాన్ని స్వీకరించి మాకు సహకరించాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వెలిగొండ